అండ్ మంగ్లీ ఫ్రెండ్ ప్రత్యూష కూడా అప్పుడు మీరు చూసే ఉంటారు, గట్టిగా స్పందించారు ప్రతి ఒక్కళ్ళు. ఈమె కోఆపరేట్ చేయం మేము, ఈమె లిటరలీ దోచుకుంది అని చెప్పి. అడ్వకేట్ సుబ్బునైతే లిటరలీ టెస్ట్ చేస్తారు పవర్తో. ఇక్కడ దాకా గేమ్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు అసలైన ట్విస్ట్ మొదలైంది. హిమావత్ మధుని రిమైండ్లో ఉంచి అతను ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆల్రెడీ సైబరాబాద్ పోలీసులు ఇతను పారిపోతుంటే పట్టుకుని ఇతన్ని తీసుకెళ్లి ఇన్వెస్టిగేట్ చేస్తుంటే సంచలనంగా బయటకు వచ్చిన నిజం ఏంటంటే, హిమావత్ మధు అకౌంట్ నుంచి మంగ్లీ బ్రదర్ శివ అకౌంట్కి 3 సార్లు మనీ ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయిన వెంటనే ఆ డబ్బులు విత్డ్రా కూడా చేశాడు. ఇది మైక్రో ఫైనాన్స్లో జరిగిన ఒక ఘట్టం. ఇది కేవలం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ గురించే మాట్లాడుతున్నారు, కానీ రియల్ టైంలో క్యాష్ ఒకటి ఆలోచిస్తే కనుక రమేష్ హిమావత్ మధు కింద అసిస్టెంట్ కింద పనిచేశాడు. ఎట్ ద సేమ్ టైం శివ చౌహాన్కి పర్సనల్గా తీసుకెళ్ళిపోయి 30 లక్షలు క్యాష్ హ్యాండ్ ఓవర్ చేశాడు. అతను చాలా క్లియర్గా చెప్పాడు మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మంగ్లీ చాలాసార్లు హిమావత్ మధు ఆఫీస్కి వచ్చేది అండ్ శివ చౌహాన్కి డబ్బులు ఇచ్చామని. తేట తెల్లం అయిపోయిన కేసు.